అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? మరేం డ్రైవ్ సల్మాన్ ఖాన్ కా హౌస్. నా పేరు మూర్తి అండి, ఇది మన ఛానల్ మన ఇండియా. వెల్కమ్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? డే 2 ఇన్ ముంబై. హే గైస్, లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అంటే పైన కార్డ్స్ లో ఇస్తాను చూసేయండి. నేను ముంబై లోకల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేద్దామని మాల్ దగ్గరికి వచ్చానమాట. మాల్ కింద స్టేషన్ ఉందంట. స్టేషన్ నేమ్ సీవుడ్ దరావ్ స్టేషన్ అంట. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత ఎక్స్పీరియన్స్ చేద్దాం లోకల్ ట్రైన్. ఈరోజు మాక్సిమం స్ట్రీట్ ఫుడ్, ఇక్కడ ఫేమస్ ఫుడ్ ట్రై చేద్దాము. మిసాల్ పావ్ అయితే ఆర్డర్ చేశాను. మిసాల్ పావ్ అయితే వచ్చేసింది. మనకు తెలిసింది ఒకటే వడాపావ్, కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఉస్సాల్ పావ్ అంట, మిస్సల్ పావ్, విచిత్రమైన పేర్లు పెట్టి అంపారుతున్నారు బాస్. మిసాల్ పావ్ అంటే స్ప్రౌట్స్ కర్రీతో చేస్తారు. ఇలాగ నమ్కిన్స్ వేసి చూద్దాం ఎలా ఉంటుందో. బాగుందనా? నిజం బాగుంది. పైకి 3.5 ఇస్తాను. ఫస్ట్ టైం ముంబై లోకల్ ట్రైన్ ఎక్కుతున్నాను. అదిగోండి సీవుడ్స్ దరావ్ స్టేషన్. మాల్ కింద అండర్ గ్రౌండ్ లాగా ఉంది. ఓ లోపలికి చాలా స్పేస్ ఉంది. టికెట్ మెషిన్ ఎక్కడుంది? ఓ ట్రైన్ టికెట్ మనం యూపీఐ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు అన్నమాట. పే యూజింగ్ ఎనీ యూపీఐ యాప్. 15 రూపీస్ సీవుడ్స్ నుంచి ఛత్రపతి శివాజీ టెర్మినల్ కి. అయిపోయింది. ఇంకో టికెట్ వచ్చింది. వావ్, బాగుంది. ఓ క్రేజీగా ఉంది కదా. ఆటోమేటిక్ టికెట్ వెండర్ మెషిన్స్ ఇలాగా చాలా చోట్ల ఉంటాయి. తెలిసిన వాళ్ళంతా ఇలా అంటారు. వచ్చిండా సైంటిస్ట్. ముంబైలో లోకల్ ట్రైన్ ఎక్కిపోతున్నాను. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. చూద్దాం ఎలా ఉంటుందో. ముంబై బిజీ సిటీ. ఇప్పుడు చూపించాను కదా టికెట్ ఎలా తీసుకోవాలో ఫాస్ట్ గా వెండర్ మెషిన్ నుంచి. పదండి ట్రైన్ ఎక్కేద్దాం. నేను వెళ్తున్నాను ఛత్రపతి శివాజీ టెర్మినల్ స్టేషన్ కి. ఇంకో ప్లాట్ఫామ్ నెంబర్ 2 అంట. లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి గేట్ వే ఆఫ్ ఇండియా చాలా దగ్గర మాట. 1.3 to 2 కిలోమీటర్స్ ఉంటది. ఓ వెరీ ఎంత పైకి ఉందిరా. క్యాబ్ అయితే టికెట్ 700. అదే లోకల్ ట్రైన్ అయితే 15 రూపాయలు. మాల్ కింద స్టేషన్ పెట్టాడనమాట. అదిగో ప్లాట్ఫామ్ కి వచ్చేసాము. ఇలా ఉంది. ఓ వచ్చేసింది ట్రైన్. ఇంక బోర్డ్ చేసేద్దాం. ఈరోజు జనాలు అయితే తక్కువ ఉన్నారు, మండే కాబట్టి. అదిగోండి రెడీ 1 2 3. సముద్రం. సముద్రం పక్కనే ప్లాట్ఫామ్. వెళ్తున్నా అలాగా. దిగేసాను ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినల్ స్టేషన్ దగ్గర. స్టేషన్ అవుట్ సైడ్ అయితే చాలా బాగుందబ్బా. నా బ్యాక్ సైడ్ ఏదో భలేగుందబ్బా. ఏంటది? ఓ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ అంట. ఇది భలే ఉంది. బిఎంసి మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ ముంబై. జూమ్ చేస్తా చూడండి. అటు మున్సిపల్ కార్పొరేషన్ ఎలా ఉంది. కిరాక్ అంతే. అలా కొంచెం ముందుకు వస్తే నాకు బస్ స్టాప్ కనిపించింది. బస్ స్టాప్ లో డబుల్ డక్కర్ బస్సెస్ భలే ఉన్నాయబ్బా. ఇదిగోని ఇక్కడ రెడ్ బస్సు, ఆ చివర వైట్ బస్సు, డబుల్ డక్కర్. ఇవి ఒకసారి చెక్ చేయాలి ఏ ప్లేసెస్కి వెళ్తాయని. అండ్ ఇంకోటి నేను చెప్పాను ఆల్రెడీ, సౌత్ ముంబైలోని అసలు ఆటోసే ఉండవు అన్నమాట. ఇవి ట్యాక్సీలు కానీ మినీ ట్యాక్సీస్ మాట. ఇవి సేమ్ ఆటో లాగా ఉంటాయి కానీ ఆటోస్ కావు. ఎందుకంటే సౌత్ ముంబైలో అసలు ఆటోసే అలవ్ లేదన్నమాట. ఓడి అమ్మ కుక్కాడ్రా. 4 అనుకుంటే 7 కుక్కాడు. సాయిరా 2 కిలోమీటర్లు. ఎన్ని మంది రా జనాలు. ఈరోజు మండే అయినా చూడండి ఎన్ని మంది ఉన్నారు. అమ్మా ఇగో ఇది ఎంట్రన్స్. సెక్యూరిటీ చెక్ చేస్తున్నారు. నో డ్రోన్ జోన్. డ్రోన్ ఎలా లేదు. అండ్ హియర్ వి గో ద గేట్ వే ఆఫ్ ఇండియా. అండ్ ఎదురుగా కనిపిస్తుంది తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్. వచ్చేసాను గేట్ వే ఆఫ్ ఇండియాకి. నా బ్యాక్ సైడ్ ఉంది. వావ్ నైస్. ఫస్ట్ టైం అట ముంబై సిటీ లోపలికి రావడం. అండ్ గేట్ వే ఆఫ్ ఇండియా. ఇక్కడ నుంచి ఇంట్రో ఇస్తే ఎలా ఉంటది. నా పేరు మూర్తి అండి, ఇది మన ఛానల్ మన ఇండియా. వెల్కమ్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ?
అండ్ గేట్‌వే ఆఫ్ ఇండియా గురించి చిన్న హిస్టరీ తెలుసుకుందామా? ఇది కంప్లీట్ అయింది 1924లోని. భారతదేశ చక్రవర్తిగా పట్టాభిషేకం కోసం కింగ్ జార్జ్ యొక్క జ్ఞాపకార్థంగా ఇది 1911లో అనుకున్నారు. 1924లో కంప్లీట్ అయింది. అండ్ మీకు తెలిసిందే కదా! తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ ఎలా మర్చిపోతాం. 26th నవంబర్ 2008 చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హోటల్ మీద అటాక్ జరిగి. ఇప్పటికి మనం బాధపడుతూనే ఉంటాం. అండ్ ఈ గేట్‌వే ఆఫ్ ఇండియా సముద్రానికి ఆనుకొని ఉంటదన్నమాట. మీరు ఇంకోటి ఏం చెప్పనా? ఒకటి చెప్పనా? ఇక్కడ మనం బోటింగ్ కూడా చేయొచ్చు తెలుసా? రీజనబుల్ ప్రైసెస్‌కి. ప్రైస్ ఎంతో నేను కనుక్కోలేదు, నాకు టైం లేదు కాబట్టి. కానీ బోటింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడు 2008లో అటాక్ అయింది కదా! టెర్రరిస్టులు ఇక్కడి నుంచే బోట్ లోని వచ్చి తాజ్ ప్యాలెస్ హోటల్ దగ్గర అటాక్ చేశారు. మల్టిపుల్ అటాక్స్ మాట. అండ్ ఇంకోటి మనం ఎక్కడికెళ్ళినా టూరిస్ట్ ప్లేస్‌లకెళ్ళినా చూడండి ఎలా మొత్తం చెత్తంతా అక్కడే ఏసేస్తాం. ఇది మనం కొంచెం తగ్గించుకుంటే ఇంకా టూరిజం బాగా డెవలప్ అవుతది. అండ్ ఇది గేట్‌వే ఆఫ్ ఇండియా బ్యాక్ సైడ్ మాట. వ్యూ ఎలా ఉంది? మీకు టైం ఉంటే బోటింగ్ చేయండి, బావుంటదన్నమాట. గేట్‌వే ఆఫ్ ఇండియా ముంబై బ్యాక్ సైడ్ మాట ఇది. స్ట్రీట్ షాపింగ్, స్ట్రీట్ ఫుడ్. నెక్స్ట్ మనం వెళ్ళబోతున్నాం మెరైన్ డ్రైవ్‌కి. అండ్ ఇక్కడ రోడ్స్, బిల్డింగ్స్ మొత్తం అన్ని సౌత్ ముంబైలో కిరాక్ ఉంటాయని టాక్. మీకు అన్నీ చూపిస్తాను. చలో ఇంకా మెరైన్ డ్రైవ్ ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటది. అండ్ ఈ వ్యూ చూస్తుంటే మనకేం గుర్తొస్తుంది? వైజాగ్ నోటెల్ పైనుంచి దిగితే బీచ్. సేమ్ ఇక్కడ కూడా అలాగే. ఆ రూట్ అంతా మెరైన్ డ్రైవ్ అన్నమాట. పెద్ద పెద్ద హోటల్స్, వాంకాడే స్టేడియం, మొత్తం హ్యాపెనింగ్ ప్లేస్ అంతా మెరైన్ డ్రైవ్ లోనే ఉంటది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎన్‌సిపిఏ నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఇక్కడ మన రతన్ టాటా గారి బాడీ ఫేర్‌వెల్‌కి ఉంచారన్నమాట. అంటే జనాలందరూ వచ్చి ఈ సెంటర్‌లోనే ఆయన్ని లాస్ట్ టైమ్ చూసారు. అండ్ ఇక్కడ ఏదో షూటింగ్ అవుతుంది. ఫిల్మ్ షూటింగ్‌లు అవుతూనే ఉంటాయి మొత్తం మెరైన్ డ్రైవ్ అంతా. తెలిసిందే కదా! అండ్ మన తెలుగు సినిమాలు ఎన్నో తీశారు. ఒక ఫేమస్ మూవీ చెప్పండి? మెరైన్ డ్రైవ్ అంటే వెంటనే గుర్తొచ్చే మూవీ 'బిజినెస్ మ్యాన్'. ఎలా మర్చిపోతాం? ఆ గయా ముంబై కా ఫేవరెట్ స్పాట్ మెరైన్ డ్రైవ్. అండ్ ఇంకా లవర్స్‌కి అయితే చెప్పక్కర్లే. మొత్తం అందరూ వచ్చి కూర్చొని ఉంటారు అలాగా. అదిగోండి దగ్గరికి వచ్చేసాం. వాంఖేడే స్టేడియం 2011 ఎలా మర్చిపోతాం? ఇండియా వరల్డ్ కప్ లిఫ్ట్ చేసింది. ఇప్పుడు బీచ్, ఇటు స్టేడియం. ఏమైనా వ్యూవా? మెరైన్ డ్రైవ్ ఇది సేమ్ మన వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్ ఉంటుందా? అలాగే ఇది కూడా. జూమ్ చేస్తాను. ఇటు సైడ్ ఎలా ఉంది వ్యూ? అదిగోండి అదే ఎయిర్ ఇండియా ఆఫీసు. పక్కన హోటల్స్ అన్నీ కిరాక్ ఉంటుంది. ఆ ప్లేస్ అంతా మొత్తం సౌత్ ముంబై కిరాక్ అంతే. అదిగోండి అలాగ వస్తే నా ఎదురుగా ఉంది వాంఖేడే స్టేడియం. అంటే స్టేడియం లోపలికి వెళ్ళడానికి అవ్వదు, జస్ట్ ఇక్కడ ఉంటుంది పక్కనే, మెరైన్ డ్రైవ్ పక్కనే. నేను వచ్చింది మెట్ట మధ్యాహ్నం. ఈవినింగ్ వస్తే క్రేజీ ఉంటుందంట ఇక్కడికి. మీరు ఎవరైనా ముంబై వస్తే ఈవినింగ్ రండి, క్రేజీ ఉంటుంది మెరైన్ డ్రైవ్ అంతా. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా. మళ్ళీ ఇంకొకసారి ఆ వ్యూ చూసేయండి. నాకైతే అలా ఇక్కడ ఉండబుద్దేస్తుంది, కానీ టైం లేదు. అండ్ ముంబైకి ఇంకోటి ఫేమస్ ఏంటి? వినాయక చవితి. వినాయక చవితి జరిగాక మొత్తం పెద్ద పెద్ద విగ్రహాలన్నీ ఇక్కడే నిమజ్జనం చేస్తారన్నమాట. ఇదే ఆ ప్లేస్. మెరైన్ డ్రైవ్‌కి అది కొంచెం ఎండింగ్‌కి వచ్చేయాలన్నమాట. ఇంత బిజీ డ్రైవ్‌లోని ఈయన విగ్రహం ఇక్కడ ఉందనుకుంటున్నారా? ఈయన ఎవరో కాదు, పోలీస్ ఆఫీసర్ తుకారాం గారు. కసబ్‌ని పట్టుకుందామనే టైంలోని బుల్లెట్ తగిలి ఈయన ఇక్కడే చనిపోయారు. సో ఆయనకి గుర్తుగా ఇక్కడ స్టాచ్యూ కట్టారన్నమాట. నెక్స్ట్ వెంటనే పోలీస్ వాళ్ళు వచ్చి కసబ్‌ని ఇక్కడే పట్టుకున్నారన్నమాట. సో సెల్యూట్స్ టు తుకారాం సార్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు విల్సన్ మెడికల్ కాలేజ్ ముంబై. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ తీశారు. అండ్ 'మున్నాబాయ్ ఎంబీబీఎస్' మీరు చూసుంటే కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. సినిమా అంతా ఇక్కడే తీశారు షూటింగ్. విల్సన్ మెడికల్ కాలేజ్. A few moments later. నెక్స్ట్ అలా పైకి వచ్చేసాము. అంటే మెరైన్ డ్రైవ్ నుంచి పైకి రావాలన్నమాట. ప్రమోద్ నెల్వాకర్ వీవింగ్ గ్యాలరీ. ఇక్కడ నుంచి ముంబై అదే మెరైన్ డ్రైవ్ మొత్తం ముంబై సిటీ అంతా సూపర్ వ్యూ కనిపిస్తదంట. చూసేద్దాం. ఆర్ యూ రెడీ? 1, 2, 3 దేర్ యూ గో.
పెద్ద పెద్ద బిల్డింగ్స్, బీచ్, మెరైన్ డ్రైవ్. ఇక్కడ నుంచి వ్యూ కిరాక్ కదా! ఇక్కడ నుంచి ఎలా ఉంది వ్యూ? అదిగోండి కిందకి ఏదో రూట్ ఉన్నట్టుంది. అండ్ ఇక్కడ 2 ప్లేసెస్ ఉంటాయన్నమాట. ఒకటి నెహ్రూ పార్క్, ఇంకోటి హ్యాంగింగ్ గార్డెన్స్ మాట. మీకు టైం ఉంటే వెళ్ళండి. అదిగోండి చూసేయండి ముఖేష్ అంబానీ గారి ఇల్లు ఎంత పెద్దదుంది ఆకాశంలోకి అలాగా. అండ్ చూడండి ఇదంతా సెక్యూరిటీ మాట, ఫుల్ సెక్యూరిటీ. అండ్ వీడియో ఆపేయమన్నా తెలుసా? Lata Mangeshkar. Only one flat Lata Mangeshkar house. మహాలక్ష్మి టెంపుల్ పక్కనే హజీ అలీ అని ఉంటది. అంటే సబ్వే నుంచి వెళ్ళి హజీ అలీ మసీద్కి వెళ్ళాలన్నమాట. జనం అయితే ఫుల్ గా ఉన్నారు. నేను అయితే కింద నుంచి అదే సబ్వే నుంచి వెళ్ళాను. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫ్లైఓవర్ ఇప్పుడు తీసుకొని మీకు చూపిస్తాను అనమాట. హజీ అలీ ఇది 2019లో కట్టించారు. అప్పటి నుంచి మొత్తం డెవలప్మెంట్ ఓ రేంజ్ లో ఉంది తెలుసా. ముంబై అంతా ఈ హజీ అలీ నుంచి సీ లింక్ వరకు ఉంటదన్నమాట ఈ ఫ్లైఓవర్. కిరాక్ వ్యూస్ ఉంటాయి, మీకు చూపిస్తాను పదండి. చూస్తున్నది కదా ఈ యూ టర్న్ ఎంత పెద్దగా ఉందిరా సామి. వస్తూనే ఉంది యూ టర్న్. చూడండి ఆ బిల్డింగ్స్. నేను ముంబైలో ఉన్నానా, దుబాయ్లో ఉన్నానా? సేమ్ దుబాయ్ లాగే మొత్తం. అంటే నాకు తెలిసి అలా అనిపిస్తుంది మొత్తం దుబాయ్ లాగా ప్లాన్ చేస్తున్నారని. అదిగోండి టేక్ లెఫ్ట్ టర్న్, దేర్ యూ గో హజీ అలీ దర్గా. చెప్పాను కదా చూడండి ఆ రూట్ అంతా కింద సబ్వే నుంచి ఉంటుంది. ఇందాక మహాలక్ష్మి టెంపుల్ ఉంది కదా, సబ్వే నుంచి ఇక్కడికి రావాలన్నమాట. ఫుల్ జనాలు ఉన్నారు. చూసండి వ్యూ, సన్సెట్ అవుతుంది. అండ్ ఇదిగోండి రైట్ సైడ్లో సముద్రం, లెఫ్ట్ సైడ్లో సముద్రం, మధ్యలో ఫ్లైఓవర్. సీలింగ్కి కనెక్టివిటీ మాట. ముంబై ఓ రేంజ్లో ఉంది. చూడండి ఆ బిల్డింగ్స్ అన్నీ కొంచెం సీ మీదే ఉన్నాయి తెలుసా. అటు సైడ్ సముద్రం, ఇటు సైడ్ రైట్ సైడ్ కొంచెమే ఉంటుందన్నమాట. వ్యూస్ అయితే మైండ్ పోతున్నాయి అబ్బా. బిల్డింగ్స్ ఏంటి, ఫ్లైఓవర్లు ఏంది. నెక్స్ట్ మనం వెళ్తున్నాం నార్త్ ముంబై, వేర్ ఫిలిం ఇండస్ట్రీ స్టే. చాలా సినిమా వాళ్ళందరూ అక్కడే ఉంటారన్నమాట. బాంద్రా స్టాండ్ అక్కడ కూడా ఉంటుంది. మొత్తం అన్నీ చూపిస్తాను పదండి వెళ్ళిపోదాం నార్త్ ముంబై. వచ్చేసాం నార్త్ ముంబైకి. ఫస్ట్ రాగానే బాంద్రా బీచ్ దగ్గరలో షారుఖ్ ఖాన్ ఇంటి దగ్గరికి వచ్చేసాము. జనాలు అయితే ఫుల్ ఉన్నారన్నమాట. అదిగోండి కింగ్ షారుఖ్ ఖాన్ గారి ఇల్లు. అది రెనోవేషన్ అవుతుంది. ఆయన అయితే ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు. 6 months నుంచి రెనోవేషన్ అవుతుందంట. రెనోవేషన్ అయిపోయాక మళ్ళీ ఇక్కడే ఉంటారన్నమాట. షారుఖ్ ఖాన్ గారి ఇల్లు ఆపోజిట్లోనే బాంద్రా బ్యాండ్ స్టాండ్. నేను ఇప్పుడు వచ్చేసాను బాంద్రా బ్యాండ్ స్టాండ్ కి. ఇదేదో ఫిలిం యాక్టర్ హౌస్ అనుకుంటా, అంత పెద్దగా ఉంది. అండ్ దేర్ యూ గో లెఫ్ట్ సైడ్ బాంద్రా బ్యాండ్ స్టాండ్ కా వ్యూ. క్రేజీ ప్లేస్ మాట, టూరిస్ట్ స్పాట్. చాలామంది వస్తారు. ఈవినింగ్ అయితే ఇంకా చెప్పక్కర్లే. అండ్ షారుఖ్ ఖాన్ గారి బర్త్డే రోజు అయితే ఈ రోడ్ అంతా ఫుల్ బ్లాక్. అన్ని మంది జనాలు వస్తారు. ఎలా ఉంది, క్రేజీ కదా. వాటర్ కొంచెం తగ్గాయి. ఈ ప్లేస్ గొప్పతనం ఏంటంటే ఎక్కువ రాకీ ప్లేస్ ఉంటుంది అన్నమాట. అంటే మీరు ఎంత ముందుకైనా వెళ్ళొచ్చు, అలా కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు అన్నమాట. फर्स्ट वाला फ्लोर है जो ये सलमान खान का हाउस है। ఓకే उसका जब बर्थडे होता है तो यहाँ पे आता है वो। तो जो बड़ा सा लगा। సో ఇంకా ఫ్లైట్ టైం అయిపోతుంది. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. ఈ వీడియోకి ఇంతే గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్.